అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హస్బెండ్ని ఆఫీస్కి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఏం చేస్తాం ఏంటి తర్వాత రొటీన్ వర్క్ అనుకోండి. ఈ మధ్యలో నేను చేసే వర్క్ని మీకు చూపించాలి. మా సరౌండింగ్స్, మేముండే అపార్ట్మెంట్స్, మా సరౌండింగ్స్ ఎలా ఉంటుందని చూపించాలనుకున్నాను. ఇవి మేము ఉండే అపార్ట్మెంట్స్ అండి. మా అపార్ట్మెంట్స్ పక్కనే ఒక పెద్దది నెస్టో హైపర్ మార్కెట్ ఉంటుంది. ఇంకా షాపింగ్ కానీ గ్రోసరీస్ కానీ ఎక్కడికి లాంగ్ వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఒక రోడ్ క్రాస్ చేస్తే సరిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్ వాక్ అయితే వస్తానండి. ఈ వాకింగ్ మా అపార్ట్మెంట్స్కి పక్కనే ఒక 6 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. క్యామెల్ ట్రాక్ 6 కిలోమీటర్స్ ఉంటుంది అది మొత్తం. ఇంకా వచ్చి ఒక 40 మినిట్స్ వాక్ చేసుకొని ఫినిష్ చేసుకొని వెళ్తాను. ఇక్కడ వీళ్ళకి క్యామెల్ రేసింగ్ అంటే చాలా పిచ్చండి. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ కూడా రేసింగ్ ఉంటుంది. ఈ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ మధ్య రేసింగ్ని స్టార్ట్ చేశారు. మేము ఈ క్యామెల్ ట్రాక్కి మేము ఉండే అపార్ట్మెంట్స్కి మధ్యలో చాలా శాండ్ ఏరియా ఉంటుందండి. అదంతా క్యాంపింగ్ ఏరియా అనమాట. వింటర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కొంచెంగా వస్తున్నారు. నైట్ అరబ్స్ వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. కబాబ్స్, గ్రిల్స్, ఇంకా అలా ఫుల్ నైట్ అవుట్ అంతా క్యాంప్ చేస్తారు వాళ్ళు. ఫ్రైడే, అది కూడా థర్స్డే నైట్, ఫ్రైడే, సాటర్డే 3 నైట్స్ కూడా ఫుల్గా క్యాంపింగ్ ఉంటుంది. ఇంకా ఈ క్రౌడ్ అంతా ఫుల్, ఈ శాండ్ ఏరియా అంతా కూడా చాలా ఫుల్ అయిపోతుంది. మాకు కూడా భలే టైంపాస్ అవుతుంది. క్రౌడ్ ఈరోజు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, సందడిగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే వాకింగ్ ఫినిష్ చేసేసుకొని మా ఫ్లాట్కి వచ్చేసానండి. ఇంకా తర్వాత రొటీన్ మన లేడీస్కి ఉండే పనులే. డిష్ వాషింగ్, మోపింగ్, క్లీనింగ్ ఎవ్రీథింగ్ ఫినిష్ చేసేసుకున్నాను. మార్కెట్కి వెళ్ళాలి ఈరోజు, కొంచెం వెజిటేబుల్స్ తీసుకురావాలని మార్కెట్కి వచ్చాను. సరే, మీకు కూడా ఒక చిన్న వ్యూ చూపించాలనిపించింది. మెయిన్ ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్డ్గా కనుక డెఫినెట్గా వీడియో తీసుకోవాలి అంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ యూఏఈలో ఇక్కడ అరబ్స్ లేడీస్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీడియోస్కి, ఫొటోస్కి వాళ్ళ పర్మిషన్ ఉండాలి. వాళ్ళు రిస్ట్రిక్షన్ పెడతారు. అందుకని వాళ్ళ పర్మిషన్ ఉంటే స్టాఫ్ వాళ్ళ పర్మిషన్ అది తీసుకొని అప్పుడు వీడియో అయితే తీనేస్తారు. ఇంకా నేను ఎవరి పర్మిషన్ తీసుకోలేదు, అందుకే లైట్గా కొంచెంగా చూపిస్తున్నాను అంతే మీకు. టాప్ టు బాటమ్ ఉంటాయండి నెస్టో మార్కెట్లో. కింద సెక్షన్ అంతా 2 ఫ్లోర్లు ఉంటాయి. పై ఫ్లోర్ అయితే మొత్తం మనకి మెన్స్, ఉమెన్స్, కిడ్స్ ఎవ్రీథింగ్, క్లాత్స్ నుంచి టాయ్స్ వరకు ఎవ్రీథింగ్ ఉంటాయండి. పైన బ్లాంకెట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. కింద సెక్షన్ అయితే ఇంకా ప్రతిదీ ఈచ్ అండ్ సెక్షన్ టూ పోర్షన్స్ కింద ఉంటాయి. కార్స్కి సంబంధించినవి ఉంటాయి, అలాగే మన బాడీ కేర్కి, స్కిన్ కేర్కి ఎవ్రీథింగ్, ఇంకా అన్నీ మనకి డిమార్ట్, రిలయన్స్ ఎలా ఉంటాయి సేమ్ మన ఇండియాలో అట్లా ఉంటాయి. ఇంకా నాకు డీటెయిల్గా అయితే చూపించడం కుదరలేదు మీకు. వీటిని కబూస్ అంటారండి. అరబ్స్ అయితే డెఫినెట్గా ఎవ్రీడే తీసుకుంటారు వీటిల్ని. కబూస్ లేకుండా మాత్రం అరబ్స్కి లంచ్ కానీ డిన్నర్ కానీ ఏది ఫినిష్ అవ్వదు వాళ్ళకి. ఇవన్నీ ఆ కబూస్లోకి స్టఫ్ చేసుకునేవండి. గార్లిక్ పేస్ట్ అని, హుమూస్ అని, లెబాన్ అని, జాతర్ విత్ లెబాన్ అని ఎవ్రీథింగ్ అండి. చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇవి మన ఆవకాయ పికిల్, మనకి పికిల్ నిల్వ చేసుకుని ఎలా అయితే తింటామో వాళ్ళకి ఇవన్నీ అలాగనమాట. ఆ కబూస్లో స్టఫ్ చేసుకొని మీట్ కానీ కీమా, కబాబ్స్ ఎవ్రీథింగ్ అలా పెట్టుకొని వాళ్ళు తింటారు. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇవి. అలాగే మాకు కూడా చాలా ఫేవరెట్ అయిపోయాయి అనుకోండి ఇవి కూడా. అలాగే ఆలివ్స్ తింటారు. అవన్నీ వెనిగర్లో వేసి సోక్ చేసి ఊరబెట్టినవి అనమాట. అవన్నీ చాలా రకాల ఆలివ్స్ అండి. భలే ఉంటాయి ఇక్కడ, చాలా హెల్తీగా కూడా ఉంటాయి.
ఉండే ఫిష్, సీ ఫుడ్ ఉంటుంది. అలాగే చికెను, మటను. మన ఇండియన్ మటన్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. 45 dirhams ఉంటుంది ఇండియన్ మటను. అంటే మన రూపీస్కి వచ్చేసి 1040 రూపీస్, 1035 అట్లా పడుతుంది. ఇండియా మీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి మీటు కూడా దొరుకుతుంది ఆస్ట్రేలియా నుంచి, టర్కీ నుంచి, అలా అన్ని కంట్రీస్ మీటు ఉంటుంది ఇక్కడ. అక్కడ అలా బోర్డు రాసి దానికి ఎంత ప్రైజు ఏంటని వాళ్ళు ప్రైస్ ట్యాగ్ ఇచ్చేస్తారు అక్కడే. మనం కటింగ్ సెక్షన్ ఇచ్చేసుకుంటే మనకి నీట్గా కట్ చేసి కూడా వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా సేమ్ చికెన్ కూడా అంతేనండి. చికెన్ ఉంటుంది, ఒక ఫుల్ చికెన్ ఉంటుంది. దాన్ని కూడా మనం ఆ చికెన్ ఇచ్చేసి కట్ చేయమంటే కట్ చేసేస్తారు. అలాగే మనకి సపరేట్ పార్ట్స్ కావాలంటే మనకి డ్రమ్స్ కావాలి, చికెన్ లెగ్స్ కావాలి, లేదా చికెన్ గిజార్డ్స్ కావాలి, లేదా హార్ట్స్ కావాలి అంటే అవి కూడా ప్రత్యేకంగా ఇంత ఇంత వెయిట్ అని చెప్పి ఇంత ఇంత క్వాంటిటీలో 200 grams, 500 grams అలా క్వాంటిటీలో ప్యాకింగ్ చేసి వాళ్ళు ప్రైస్ ట్యాగ్ ఇచ్చేస్తారు. మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇంకా వెజిటబుల్స్ అయితే చాలా ఉంటాయండి. ఇంకా ఇక్కడ సీజన్ అనేమి లేదండి. పచ్చి మామిడికాయలు ఫుల్ 1 yearలో 365 days కూడా మనకి పచ్చి మామిడికాయ దొరుకుతుంది, కంద దొరుకుతుంది, కర్రపెండలం దొరుకుతుంది, పపాయ ఉంటుంది, చాలా ఉంటాయండి. ఇంకా ఫ్రూట్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. చాలా చాలా కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటాయి కదా, అన్నీ అవైలబుల్ ఉంటాయి. రకాల వెజిటబుల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. మనకి సపరేట్గా ఏంటంటే ఫ్రూట్ సలాడ్ కూడా మనం ఇక్కడ చేయించుకోవచ్చు. ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టేస్తారు. మనకి ఏది కావాలనుకుంటే అది, ఇంత క్వాంటిటీ 100 grams కావాలి, లేదా మనకి ఎంత కావాలనుకుంటే అంత ఆఫర్ చేయొచ్చు. వాళ్ళు దానికి బిల్ వేసి ఇచ్చేస్తారు. అలాగే సలాడ్స్ కూడా సేమ్ అంతేనండి. లేదు మిక్స్ కావాలనుకున్నా మిక్స్ అయినా సరే మనకి మిక్స్ కూడా చేసిస్తారు. ఫ్రెష్ జ్యూస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది అక్కడ.
నా షాపింగ్ అయితే అయిపోయిందండి, వచ్చేసాను నేను. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి. థ్యాంక్ యూ.